బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడి ఘటనతో ఇండియన్ ఆర్మీ కఠిన చర్యలు చేపట్టింది. పుల్వామా జిల్లా త్రాల్లో ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని భారత సైన్యం ఐటీఈతో పేల్చేసింది. పహల్గాం ఉగ్రదాడిలో అతడి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటిని కూల్చేసింది. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడి ఘటనతో ఇండియన్ ఆర్మీ కఠిన చర్యలు చేపట్టింది. పుల్వామా జిల్లా త్రాల్లో ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని భారత సైన్యం ఐఈడీతో పేల్చేసింది. పహల్గాం ఉగ్రదాడిలో అతడి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటిని కూల్చేసింది. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడి ఘటనతో ఇండియన్ ఆర్మీ కఠిన చర్యలు చేపట్టింది. పుల్వామా జిల్లా త్రాల్లో ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని భారత సైన్యం ఐఈడీతో పేల్చేసింది. పహల్గాం ఉగ్రదాడిలో అతడి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటిని కూల్చేసింది. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఇక చూసుకున్నట్టుగైతే ఈ ఉగ్రదాడితో ప్రమేయం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంటిని భారత సైన్యం కూల్చివేసింది. ఆసిఫ్ ఈ ఉగ్రదాడిలో ఆయనకి ప్రమేయం ఉంది. మరి ఇలాగే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల ఇళ్లను కూడా ఎల్ఈడీలు పెట్టి పేల్చివేయడం జరిగింది. మరి ఇక పహల్గాం ఉగ్రదాడిలో మరో ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రయాణం ఆలస్యం కావడంతో 39 మంది ప్రాణాలతో బయటపడ్డారు. గుర్రాలో అందుబాటులోకి 28 మంది. ఒక రెస్టారెంట్ ఫుడ్ లో ఉప్పు ఎక్కువైందని కేరళ ఫ్యామిలీ ఆగిపోయింది. అదే సమయంలో ఉగ్రదాడులు చోటు చేసుకోగా వీరికి అనుకోకుండా వీరు ఆలస్యంగా వెళ్ళడం వల్ల ఈ 40 మంది కూడా సేవ్ అయ్యారు. మరి అయితే ఇక్కడ పరిస్థితిగా చూసుకున్నట్టుగైతే ప్రస్తుతానికి హృదయ విదారకంగా ఉందని చెప్పాలా. వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ చాలా ఆందోళనలో ఉన్నాయి, విషాదంలో ఉన్నాయి. వాళ్ళకి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకటే చెప్పడం జరిగింది, ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదు, భారతదేశంపై జరిగిన దాడి, భారత ఆత్మపై జరిగిన దాడి. తగిన మూల్యం చెల్లించుకోవాలి, తగిన విధంగా పగ తీర్చుకుంటామని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరి ఏది ఏమైనా సరే ఇక విశ్లేషణలు చెప్తున్న దాని ప్రకారం హింసతో సమాజంలో భయం కలిగించిన వ్యవస్థ, సమగ్రత, సార్వభౌమత్వం, ఆర్థిక స్థితి తదితరాలను దెబ్బతీసే ఉగ్రవాదం ఇది. మరి ఇలాంటి వాటిని డెఫినెట్ గా గట్టిగా అడ్డుకోవాలి. పాక్ కి బుద్ధి వచ్చే విధంగా చెప్పాలి. ముఖ్యంగా పాకిస్తాన్ దీనికి ప్రధానమైన కారణంగా ఉంది. పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదం గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశం మీద దాడి చేస్తూనే ఉంది. ఇప్పటిదాకా భరించినటువంటి భారత్ ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా పాక్ లో భయాన్ని కల్పించింది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మాత్రం అక్కడ సింధు నది జలాలను అయితే ఏవైతే ఉన్నాయో వాటిని నిలిపేయడంతో పాకిస్తాన్ దాహంతో చచ్చిపోయే అవకాశం ఉంది. ఇది మాత్రం పాకిస్తాన్ కి చాలా పెద్ద శిక్షనే చెప్పొచ్చు. ఇక పహల్గాం నరమేధంపై ఇండియన్ ఆర్మీ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఉగ్రదాడిలో పాత్రలో ఉన్నటువంటి ఇద్దరు టెర్రరిస్టులు ఆసిఫ్ ఖాన్, అదిల్ షేక్ ఇళ్లను సైన్యం ఐఈడీతో పేల్చేసింది. బిజ్మెహ్రా, త్రాల్ ప్రాంతాల్లో బలగాలు కూంబింగ్ కొనసాగుతుంది. లోకల్ టెర్రరిస్టుల నివాసాలపై దాడి చేస్తుంది. మరి ఇక ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు అందరూ కూడా సంసిద్ధతతో ఉండాలని చెప్పింది. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి ఇటు భారత్ పాక్ దళాల మధ్య హోరాహోరీ కాల్పులు అయితే జరుగుతున్నాయి. మరి ఈ కాల్పుల నేపథ్యంలో రెండు దేశాలు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్ లోని బందీపురా జిల్లాలో ఎన్కౌంటర్ కొనసాగుతుంది. తీవ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పుల్నార్, బాజీపురా ప్రాంతంలో ఆర్మీ గాలింపు చర్యలు చేపట్టింది. దీంతో వారిపై టెర్రరిస్టులు కాల్పులు జరగడంతో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఇటు ఎల్ఓసి వెంట ఇండియన్ ఆర్మీ కట్టుదిట్టమైన పారా కాస్తోంది.